దేవుడు కనుక ప్రతి చోట ఉంటే నా భార్య స్నానం చేసే ప్రదేశాల్లో దేవుడు ఉండొద్దని చెప్తా, నా బిడ్డ స్నానం చేసే ప్రదేశాల్లో లేదంటే తను వ్యక్తిగతంగా చేసే పనులలో అక్కడ దేవుడు ఉండొద్దని చెప్తా అని అన్నాడు. ప్రతి చోట కనుక దేవుడు ఉంటే ఇప్పుడు మన వ్యక్తిగత వివరాలన్నీ దేవుడు చూస్తున్నట్టే కదా. మరి దేవుడికి సెక్షువల్ డిజైర్స్ ఉండవండి. సెక్షువల్ డిజైర్స్ ఉన్నవాడు దేవుడు అవడండి. ఎందుకు? ఒక ఆడదాన్ని చూసి వ్యామోహపు ఆలోచన వచ్చిందంటే ఆ వ్యక్తి దేవుడు అవడం అన్న పెద్ద స్టేట్మెంట్. ఖచ్చితంగా చెప్తాను. మీరు అందరూ హైందవ మనోభావాన్ని మాట్లాడుతున్నారు. హైందువుల గురించి మాట్లాడలేదండి. దేవుడు అనేవాడు దాంట్లో ఉంటారండి. మా శివుడు ఎట్లుంటే శివుని పక్కన మా నమ్మకాన్ని బట్టి ఆయన ఎందుకు అంత అతి పరిశుద్ధుడయ్యాడంటే ఆయన 1000 మంది వ్యభిచారుల మధ్యన నిలబడినా ఏ వ్యక్తితో వ్యభిచారం చేయలేదు. 100 మంది ఆడవాళ్ళతో తిరిగినా ఏ ఆడదాన్ని కూడా చూడలేదు. ఇదే మరియమ్మ కడుపులో పుట్టిన యేసుక్రీస్తు మాత్రం దేవుడు అవ్వచ్చు. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండకూడదు. దేవుడికి మనిషికి ఒకే రకమైనటువంటి ఈ ఉంటే ఫీలింగ్స్ ఉంటే మనం దేవుళ్ళు అయిపోతాం సార్. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండడం కరెక్ట్ అంటారా? ఒక ఆడదాన్ని చూసి వ్యామోహాన్ని తట్టుకోలేకపోవడం అనేటువంటిది దేవుళ్ళు ఉండేటువంటి స్వభావం అంటారా? కాదు సార్. దేవుడు అనేవాడు మానవుడికి అతీతుడు, అతి పరిశుద్ధుడు. ఆ దేవుడికి ఇలాంటి డిజైర్స్ ఉండవు సార్. అలా ఉంటే బైబిల్లో చాలా పాపాలు చేతులు వేసాయా. ఏ ఆడదాంతో అయినా పాపం చేసినట్టుగా మీరు చూపియండి. దేవుడు ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు లేకపోతే బట్టలు మార్చుకున్నప్పుడు ఏదో వ్యామోహ ఆలోచన బట్టి ఆయన ఉండబట్టలేక ఒక స్త్రీతో పాపం చేసినట్టుగా బైబిల్లో ఎక్కడన్నా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడితే బైబిల్ వదిలేస్తాను. అట్లా ఎవరు చేయరు అంటున్నా. చేస్తే దేవుడా కాదని నేను అంటున్నాను. దేవుడు ఎట్లయితాడు? నేను అదే అంటున్నాను. దేవుడు కాదు కదండి. మరి మీరు నా భార్య స్నానం చేస్తున్నప్పుడు నా బిడ్డలు బట్టలు మార్చుకుంటున్నప్పుడు దేవుడు అనేవాడు అక్కడ ఉండకూడదు అని అంటున్నారంటే దేవుడు అనేవాడికి అలాంటి ఫీలింగ్స్ ఉంటేనే ఉండకూడదని కోరుకుంటారు. మీరే చెప్పారు కదా దేవుడు ప్రతి చోట ఉంటాడు. ప్రతి చోట ఉంటాడండి. ఇప్పుడు ఆడబిడ్డలు స్నానం చేస్తున్నారండి. ఎవరో బుద్ధిహీనుడు దుష్టుడు ఆ ఆడబిడ్డ స్నానం చేస్తున్నప్పుడు దృశ్యాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటాడు. అక్కడ ఉండి ఏదో రకంగా ఎవరో ఒకరికి చూపించి ఆడిని పట్టించాలని దేవుడు చూస్తూ ఉంటాడు. అంతేగాని ఆ నగ్న దృశ్యాల్ని 100 మందికి చూపించాలనుకునేవాడు దేవుడు కాదు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎందుకు మరి కాదు సార్. మీరు ఆలోచించండి సార్. కెమెరామెన్ ఉన్నారు, ఇక్కడ యూత్ ఉందండి. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్ ఉంటే దేవుడు ఎందుకు అవుతాడు సార్? నా దేవుడికి లేవండి. ఆడవాళ్ళ మధ్యన వ్యభిచారుల మధ్యన తిరిగి వ్యభిచారం చేయలేదు ఆయన. ఏ పాపం చేయలేదు. చేసుంటే చూపించమన్నాడు, సవాల్ ఇసిరాడు ఆయన. ఏ దేవుళ్ళకు సెక్షువల్ డిజైర్స్ ఉండవు. నాకు ఏ దేవుడు పుట్టుకలో నేను ఏ దేవుళ్ళని కానీ ఏ దేవతలను కానీ ఏ మత గ్రంథాలను కానీ దూషించను. నేను ఎప్పుడు ఏ దేవుళ్ళకి సెక్షువల్ డిజైర్ అని అంటే ఇండైరెక్ట్ గా మీరు మా హిందూ మనోభావాలు నేను చదవలేదండి. మా దాంట్లో శివుడు ఉంటే పార్వతి ఉంటాడండి, వెంకటేశ్వర స్వామి ఉంటే ఇంకో తల్లి. మీ నమ్మకం సార్. నేను దాన్ని గౌరవిస్తాను. గౌరవిస్తాను. దేవుడు మీ దేవుణ్ణి గౌరవిస్తాను. మా నమ్మకం ప్రకారంగా, మా ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు అనేవాడు అతి పరిశుద్ధుడు. మా నమ్మకం, మా బైబిల్ చెప్తుంది. ఆ నమ్మకాన్ని బట్టి మా దేవుళ్ళలో అలాంటి పరిశుద్ధమైనటువంటి అనుభవాలు, క్యారెక్టర్స్ ఉన్నాయి. అసలు బైబిలే చక్కగా లేదంటే మళ్ళీ అతి పరిశుద్ధుడు అని మీరు మాట్లాడుతున్నారు ఎందుకు సార్? మారల్ సైన్స్ అని చిన్నప్పుడు బుక్ ఉండేదండి. మారల్ సైన్స్ చదివేవారా? మీరు నాకు తెలిసి ఏదో చదివినారు, ఏదో పొలిటికల్ ఎంఏ పాలిటిక్స్ చేశారు. మారల్ సైన్స్ గురించి మీకు అవగాహన లేకపోవడం ఏంటి? మారల్ సైన్స్ అనేటువంటి బుక్లో మంచి చెళ్ళు ఉంటాయా, మంచి మాత్రమే ఉంటుందా? చెప్పండి. మీరు చెప్పండి. ఎందుకు ఉన్నాయి? మంచిని నేర్చుకోవాలి, చెడు విషయంలో జాగ్రత్త పడాలి. బైబిల్లో మంచి ఉంది, మంచిని నేర్చుకోవడానికి. చెడు చేసిన వాళ్ళు జీవితం నాశనం అయిపోయినాయి. వాళ్ళ వల్లే మీరు చెడు చేయకూడదని చెప్పి జాగ్రత్త సూచన ఉంచడానికి ఉంచాడు. అంతే తప్ప బైబిల్లో ఎటువంటి చెడు దేవుడు ఎక్కడ ఏ చెడు, ఏ పాపం, ఏ విచారం చేయలేదు. మనుషులు చేసిన తప్పులు మనుషులకే ఆపాదించాలి. మనుషులు చేసిన తప్పుల్ని దేవుడి మీదకి ఆపాదించడం పూర్తిగా వ్యతిరేకం అంటాను సార్ నేను. పోనీ ఎక్కడన్నా దేవుడు అలాంటి పాపాలు చేస్తూ చూపించండి సార్. బైబిల్లో అటువంటి సందర్భాలు ఏం లేవు సార్. దేవుడి గురించి మాట్లాడుతున్నానండి. దేవుడు చేసినట్టుగా చూపించమంటున్నాను. టు బి ఫ్రాంక్లీ, దేవుడు రాసిందే కదా బైబిల్ సార్. దేవుడు రాయించాడు, దేవుడు చేసింది కాదు. రాయించడం వేరు, చేయడం వేరు. దేవుడు భౌతికంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, మీరు ఎందాక అన్నట్టుగా ఏ స్త్రీతో అయినా పాపం చేసినట్టుగా దేవుడు చేసినట్టుగా చూపించండి. నా బైబిల్ నేను వదిలేస్తాను సార్. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతూ? నా కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే దేవుడి మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్.
నా గ్రంథం మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్. మనుషులు చేసిన తప్పులు దేవుని అనకండి సార్. నేను చెప్తున్నానండి, ఇప్పుడు వివేకానంద స్వామి గారి మీద ఒక చెడ్డ అభిప్రాయం ఉంది సార్. ఆ చెడ్డ అభిప్రాయం ఉందని చెప్పి స్వామీజీలు అందరూ అలాంటి వాళ్ళు అంటే బాధ ఏదండి? మంచి స్వామీజీలకి బాధ ఏదా? పురోహితులు అందరూ కూడా లంచగొండులే అంటే బాధ ఏదా మంచి పురోహితులకి? చెప్పండి. సిద్ధాంతులు అందరూ కూడా మోసగాళ్ళు అంటే మిగతా మంచి సిద్ధాంతులకి బాధ కలిగించదా? అందరూ మంచోళ్ళు ఉంటారని నేను అనట్లేదండి. పాస్టర్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారి టాపిక్ ఉదాహరణలు చెప్తుంటే రాధా మనోహర్ దాస్ గారు రాధా మనోహర్ దాస్ గారిని ఇక్కడ కూర్చోబెట్టేయండి, ఇక్కడ కూర్చోబెట్టమని 3 ఛానల్లో చెప్పాను. ఆయన ఎదురు కూర్చో అర్హత ఉందా మీకు? రాధా మనోహర్ దాస్ గారు ఎదురు కూర్చో అర్హత మీకుందా? ఆయన ఏమన్నాడంటే మా పూర్వీకులు ఎవరైనా కూడా హైందత్వానికి సంబంధించిన వాళ్ళే అయి ఉండాలి. ఎందుకంటే ఆయన చేతకానుడు అని అర్థమవుతుంది. చేత అయినాడు అనుకోండి, క్వాలిఫికేషన్ ఏమన్నా సార్? దమ్ముంటే మీరు ఎట్లా చెప్తారు సార్? గట్స్ ఉంటే మీరే కాపీ పేస్ట్ బ్యాచ్. కాదండి, గట్స్ ఉంటే, ధైర్యం ఉంటే, ఒక వ్యక్తిని ధైర్యంగా నేను ఫేస్ చేయగలను అనేటువంటి విశ్వాసం ఉంటే, అవతలోడు ఎలాంటోడు ఏ పుట్టికేటని కాదు, మ్యాటర్ ఉందా లేదా అని రావాలండి. నాకు మ్యాటర్ ఉంది రమ్మానండి. హైందువులకు పుట్టిన వాళ్ళు అయితేనే చేస్తాడా? పైగా వీర్యంలో హైందవ వీర్యం ఉంటుందా? నాకు పంపించాడు ఆయన రికార్డింగ్. ఓకే, అది చూపిస్తాను ఎంత బ్యాడ్ అయిపోతాడండి. అంటే స్పెర్మ్లో హైందవ స్పెర్మ్ ఉంటుందా? క్రిస్టియన్ స్పెర్మ్ ఉంటుందా? ఇస్లాం స్పెర్మ్ ఉంటుందా? మరి హైందవ స్పెర్మ్ ఏంటండి? పోనీ అలాగ ఉంటుంది చెప్పండి, నేను కూడా మతం మారిపోతాను సార్. నేను హిందూ వీర్యానికి పుట్టనోడు ఎవడన్నా ఉంటే అన్నాడు. కరెక్టే కదా ఆయన. హిందూ వీర్యం ఉందా? వీర్యంలో హిందూ వీర్యం, క్రిస్టియన్ వీర్యం, ఇస్లాం వీర్యం ఉందా సార్? ఎంత జ్ఞానం లేని మాటలండి అయ్యి. ఉంటుందండి ఎక్కడన్నా హిందూ వీర్యం ఉంటుందా? ఆయన పంపించాడండి రికార్డింగ్. చెప్తే ఆయన గౌరవం పోద్ది కాబట్టి నేను మాట్లాడలేదండి. ఆయన గౌరవానికి భంగం కలిపారా మీరు? సార్ నేను అలాంటిది కాదు సార్. ఒక వ్యక్తిని బ్యాడ్ చేయాలన్న ఆలోచన అయిందేమో, నాకు అది ఇవ్వలేదు. నాకు దేవుడు ఆ అధికారం ఇవ్వలేదు సార్. ఒక వ్యక్తిని బ్యాడ్ చేయాలి అని చెప్పి దేవుడు నాకు ఎక్కడ అధికారం సార్? మీ పాస్టర్లు చంపేస్తాం నరికేస్తాం అంటే తప్పులేదు, కానీ మా లాంటి హైందవ సోదరులు సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడితే మీకు నొప్పి వచ్చి ఎవరిని చంపేస్తున్నామండి బాబు? ఎవరెవరు? అజయ్ బాబు గారు ఎవరండి? ఆయన పాస్టరా? అజయ్ బాబు గారు ఎవరు? విన్నారా పేరు ఎప్పుడన్నా? విన్నారా అంటున్నా. ఏం మాట్లాడతాడు? పొద్దున్న లేస్తే పేగులు తీస్తాం, నరికేస్తాం. ఆయన రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళ లెక్క తయారైండి. ఆయన ఏం మాట్లాడతాడండి? అంటే ఈ రకమైన సంస్కృతిని మీరు పోర్ట్రేట్ చేసుకుంటా హైందత్వాన్ని నెగిటివ్ చేసి. అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి క్రైస్తవ్యంలో? చాలా మంది ఉన్నారు. పోనీ వాళ్ళందరి గురించి పేర్లు చెప్పండి. అజయ్ బాబు లాంటి అరే ఒక ఆయన తిడతాడు, ఆయనకు రోషం ఎక్కువ ఉంది, తట్టుకోలేకపోతున్నాడేమో, భరించలేకపోతున్నాడేమో, ఆ విధంగా విరుచుకు పడుతున్నాడేమో, అలాగని చెప్పి బైబిల్ దూషించమని ఎవరు లేరు సార్. అజయ్ బాబు ఏమో ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇంకొక బాబు ఏమో ఫిజికల్గా బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇంకొక బాబు ఏమో ఫైనాన్షియల్గా బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇంకొక మీలాంటి బాబు ఏమో కోట్లు వేస్తాడు. అజయ్ గారిలో సార్ నా అన్వేషణ కూడా నేను వేసుకున్న కోట్ ఆయనకి నచ్చలేదు సార్. కోట్ వేసుకుని వచ్చినందుకు ఆయన ఫీల్ అయినట్టు కూడా నచ్చలేదు. ఎందుకంటే నాకంటే సార్ మిమ్మల్ని నేను డామినేట్ చేయలేనండి. మీరు మస్కులర్, మీ హైట్ వేరు. లేదు నేను ఏమంటున్నా అంటే మీ ఫిజిక్ అపియరెన్స్ వేరు. నేను సరిపోను మీ ముందు. లేదు సార్, పాస్టర్లు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బ్లాక్ మెయిల్ ముందు పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఎందుకు నమ్మాలి? మిమ్మల్ని ఎందుకు అనుసరించాలి? మమ్మల్ని నమ్మకండి. పాస్టర్లు నమ్మొద్దు, బైబిల్ నమ్మండి. మీరు ఎందుకు వచ్చారు సార్? మీడియాలకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? మీరు రమ్మన్నారు కాబట్టి. ఓకే, నేను రమ్మన్నా సార్. మిగతా ఛానల్స్ ఎందుకు? బైబిల్ మిమ్మల్ని మీరు పోర్ట్రేట్ చేసుకోవడానికే కదా. బైబిల్ ని పరిశుద్ధమైందని రుజువుపరచడానికి అక్కడికైనా వెళ్తాను సార్ నేను. ఓకే, మీరే కదండి, ఎవరు ఏ ఛానల్ బైబిల్ పరిశుద్ధమని రుజువు చేయడానికి 2000 సంవత్సరాలు సరిపోలేదండి. మీరు 100 సంవత్సరాలు ఏం సరిపోతుంది? మీకు ఇప్పుడు ఎంత 40-30 ఉంటది. నాకు 34 ఉన్నాయండి. కాదు సార్, 30 చెప్తున్నాను సార్. బైబిల్ ని మీ గ్రంథం పరిశుద్ధం చెప్పుకోవడానికి మీకు 2000 సంవత్సరాలు పట్టిందండి. మా గ్రంథాలు పరిశుద్ధం అని మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచే మేము పరిశుద్ధం కాబట్టి దాని గురించి మేము ఒక మైక్ వేసుకొని ఒక వెహికల్ పెట్టుకొని ఊర్లలోకి వెళ్ళి మేము చెప్పాం. మహాభారతం, రామాయణం, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మేము ఎవరికి చెప్పాం. ఎందుకు చెప్పామంటే మా పుట్టుకలతోటే మీరు నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను ఏ హైందవ దేవుణ్ణి కానీ, దేవతని కానీ, హిందువుల్ని కానీ ఎవరిని నేనేమన్నా సార్? తిట్టమనట్లేను సార్. మేము వెళ్ళమంటే మీరు వెళ్ళి ఈ ధర్మాన్ని నలుగురు తెలియజేయండి అని మీ గ్రంథంలో రాయలేదు. మా గ్రంథంలో రాశాడు దేవుడు. ఎందుకు రాశాడంటే మీ గ్రంథాలలో అత్యంత పురాతనమైన వ్యవస్థల్ని కానీ లేదంటే మంచి ఆలోచనలు లేవండి. లేని దాన్ని మీరు హైలైట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హైలైట్ అవని షూట్లనే ఎక్కువ చేసుకొని మేము హైలైట్ చేసుకుంటాం కదా. ఎవరండి? మేమండి. సార్ నేను ఒకటి చెప్తున్నాను చూడండి. బైబిల్ పరిశుద్ధమైనది అని రుజువుపరచడానికి చెప్పండి. బైబిల్ పరిశుద్ధమైనది అని రుజువుపరచడానికి ఏ ఛానల్ పిలిచినా వెళ్తానండి.
అంతకు మించి ఎక్స్ట్రాలు అయితే వెళ్ళనండి. మీ బైబిల్ మీరు రుజువుపరుచుకుంటే నేను ఎవడన్నా పిలిచాడు అనుకోండి, వెళ్ళి రుజువుపరుస్తాను. వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళనండి. ఇప్పుడు అజయ్ బాబా గారి గురించి మాట్లాడారండి. ఆయన వేరే గ్రంథాల కోసం, వేరే మతాల కోసం, వేరే దేవుళ్ళు దేవతల కోసం కూడా ప్రస్తావించే ఉండొచ్చు. నేను చెయ్యను సార్. అలా ప్రస్తావించమని మా బైబిల్ చెప్తుందంటే ఏ దేవత జోలికి కానీ అజయ్ బాబు గారు కూడా బైబిల్లో ఉన్న గ్రంథాలనే అనుసరిస్తున్నాడు. మీరు కూడా బైబిల్లో ఉన్న గ్రంథాలనే అనుసరిస్తున్నాడు. అజయ్ బాబు మార్పు ఎందుకు ఉంటుందండి? అది కాదండి, ఆలోచనలో మార్పు. పాస్టర్ హేమాన్ గారు ఏమనుసరిస్తున్నారు, అజయ్ బాబు గారు ఏమనుసరిస్తున్నారని కాదండి. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, మీ బైబిల్ ఏం చెప్పిందని అడగండి. మా గ్రంథం కోసం, మా దేవతల కోసం, మా దేవుల కోసం ఇలాగ అనమని చెప్పిందంటే చెప్తాను. మీరు మేమన్నట్లకి బైబిల్ మీరు తప్పట్టకూడదు సార్. అజయ్ బాబు గారు ఏదో ఫెరోషియస్గా కొంచెం ఫాస్ట్గా ఆయన మాట్లాడి, బాబు గారేమో మా బైబిల్ తప్పుపట్టు అంటాడు సార్. అజయ్ బాబు గారేమో లేదు మేము చంపేస్తాం, నరికేస్తాం అంటాడు. ఇంకోటి అమ్మ తేజ హోమ్ థస్ అంటాడు. ఏంది సార్ ఇది? ఎవరిని నమ్మాలి? ఏం చేస్తున్నారు? పాస్టర్లని పేరు మీద ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే ఏం చెప్తారు? సార్ అజయ్ బాబు గారు నమ్మకండి, హేమాన్ నమ్మకండి, ఏ పాస్టర్ని నమ్మకండి, క్రిస్టియానిటీనే బైబిల్ నమ్మండి. నమ్మొద్దని చెప్తాం. నమ్ముట నీ వల్ల అయితే అన్నాడండి. నీకు నమ్మాలి అనే నమ్మకం నీకు వస్తే నమ్మండి, లేదంటే మానేయండి సార్. అంటే మీరు వ్యక్తిగతంగా ఎదగడాన్ని బైబిల్ని ముందేసుకుంటున్నారు అని చెప్తా నేను. వ్యక్తిగతంగా ఎదగడం అంటే ఏంటి అంటే అర్థం ఏంటి సార్? అంటే మీరు ఈ కోటు, ఆ పాయింట్, ఆ షర్టు, కిందకి ఒక నాలుగైదు కార్లు వేసుకొని వచ్చిర్రు, అవన్నీ వ్యక్తిగతంగా ఎవడో ఫైనాన్షియల్ గా సార్ కోట్ వేసుకోకూడదా? మీరు ఐపీఎల్ మ్యాచ్లకి వెళ్ళారు, మిమ్మల్ని ఏమన్నా అంటున్నాను నేను? అట్లా కాదు. నా వ్యక్తిగత ప్రశ్న ఏంటంటే, బైబిల్ని అడ్డు పెట్టుకొని ఒక వ్యక్తులు ఆర్థికంగా బలపడుతున్నారు, వాళ్ళ అవసరాలని అదునుగా చేసుకొని కోట్లు వేసుకుంటున్నాం, కార్లు వేసి తిరుగుతున్నాం, స్టూడియోకి వచ్చారు, వ్యక్తిగతంగా వేసుకొని వచ్చారు, 3 ఫార్చునర్లు వేసుకొని వచ్చారు. ఎందుకు వచ్చినాయి? 3 ఫార్చునర్లు వేసుకొచ్చామా, 3 ఫ్లైట్ల మీద వచ్చాం కాదండి. వ్యక్తిగతంగా ఎదగడానికి బైబిల్ అడ్డు పెట్టుకున్నామని మీరు అంటున్నారండి. ఫ్యాక్ట్ ఇది. ఏమండి స్కూట్ వేసుకున్న దానికి దేవుడికి సంబంధం ఏంటి సార్? అట్లాగా సార్. సార్ నేను మీరు కట్ చేయకూడదు. చెప్పండి, మీరు ఎన్ని ఐపీఎల్ మ్యాచ్లు చూసారు ఈ 4 రోజుల్లో? ఎన్ని ఫ్లైట్లు మారారు? మరి అన్ని దేన్ని అడ్డు పెట్టుకుని సంపాదించారు? నాకు నెలకు ₹1,00,000 శాలరీ, అందులో నుంచి ₹1,00,000 రాకపోయినా మీకు వ్యక్తిగతంగా చాలా ఉంటాయి మీకు సోర్సెస్. కానీ క్రిస్టియానిటీ పాస్టర్ గారికి సోర్స్ దేవుడే. ఆ ఉన్నదాన్ని దాన్ని బేస్ చేసుకొని వ్యాపారంగా మార్చుకోవాలి. అదే కదా మీ ఆలోచన? ఉన్నదానిలో ఉంటున్నాం సార్. అదే బైబిల్ ని వ్యాపారంగా మార్చుకోవడమేనా? సూట్ వేసుకుని వెళ్ళవలసిన చోట్లకి సూట్ వేసుకుని వెళ్తానండి. కద్దర్ షర్ట్ వేసుకుని వెళ్ళవలసిన చోట్లకి కద్దర్ షర్ట్ వేసుకుని వెళ్తాను సార్. షూ వేసుకోవలసిన వాళ్ళకి షూ మీద వెళ్తాను, లేదంటే చెప్పులు వేసుకుని వెళ్ళిపోతాను సార్. నేను చెప్పేది అదండి. కార్ మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి, నడిచి వెళ్ళిపోయి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లా వస్తాయి సార్? ఇప్పుడు నేను ఈ జర్నలిజం ఫీల్డ్లో దాదాపు 3.5-4 ఏళ్ల నుంచి ఉన్నా. ఒక కారు కొనాలంటేనే నాకు చాలా ఇబ్బంది అయ్యి మొన్న కొనుక్కున్నా. అటువంటిది ఒక పాస్టర్ అని చెప్పుకొని ఒక 10 మీటింగ్లకు అటెండ్ అయ్యి మంచి హైఫై లగ్జరియస్ లైఫ్, ఫ్లైట్లలో వెళ్ళడం, లేదంటే ఆర్థికంగా ల్యాండ్స్ కొనడం, ఫైనాన్షియల్గా బిల్డ్ అవ్వడం ఎట్లా సాధ్యమవుతుంది? మీరు పేద ప్రజల్ని దీన్ని సార్ లగ్జరియస్ లైఫ్ అనకండి సార్. చాలా తగ్గింపుతో కూడిన జీవితం అండి క్రైస్తవ సేవకుడి యొక్క జీవితం సార్. చాలా తగ్గింపుతో కూడిన జీవితం సార్. సార్ ఇప్పుడు కోట్ వేసుకుని వచ్చినంత మాత్రం లగ్జరియస్ లైఫ్ అనడానికి వీళ్ళే సార్. నేను అదే చెప్తున్నా సార్. నేను నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్, నేను ఆటోల మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మీరు బస్సు మీద వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నాకు అలాంటిది ఏమి లేదు. చెప్తున్నాను సార్, నేను ఎలాగన్నా ఉంటాను సార్. అలాగే ఉండాలని ఏమి లేదు సార్. ఉంటాం, లేకపోతే లేనట్టు ఉంటాం. దేవుడు ఇచ్చాడు, ఇచ్చినంతకాలం ఉంటాం. దేవుడు ఇవ్వలేదు, లేనప్పుడు లేనట్టుగానే ఉంటాం. ఎంత ఛార్జ్ చేస్తారన్నా మీరు ఒక మీటింగ్కి వెళ్తే? సార్ ఛార్జీలు ఏమి ఉండవు సార్. ఛార్జీలు ఏమి ఉండవు. ఏమో అలా ఛార్జీలు చేసేటువంటి పాస్టర్లు పుట్టుకొచ్చినట్టుగా నేను విన్నాను. అందువల్ల కూడా కొంచెం క్రైస్తవ్యానికి డ్యామేజ్ వస్తుంది. ఛార్జ్ చేయరా సార్? నేను ఏ మీటింగ్కి వెళ్ళినా కదా, మీరు రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటారు సార్. ప్రిపేర్ అవడానికి ఏం లేదు సార్. ప్రిపేర్ అవడానికి ఏం లేదండి. ఎవరన్నా పిలిచారనుకోండి, ఆ డేట్ ఫ్రీ ఉందనుకోండి వెళ్తామండి. చాలా మంది అడుగుతారు ఎంత ఛార్జ్ చేస్తారండి. అసలు నేను ఎప్పుడు చెప్పలేదు సార్. అంటే దేవుని యొక్క ప్రవచనాలు చెప్పాలంటే మీకు పైసలు కట్టాలి. వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇస్తారు సార్. దేవుని యొక్క వాళ్ళ స్తోమతకి తగినట్టుగా ఇస్తారు సార్. వాళ్ళ హృదయ ప్రేరేపణ బట్టి ఇస్తారండి. ఇవ్వకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారండి. నేను ఒక గర్వంగా ఒక మాట చెప్పాలా సార్? ఇదే మా హిందుత్వంలో ఒక గుడికి ఒక పూజారిగా ఉండేటువంటి వ్యక్తి సాధారణంగా 20 ఏళ్లకు తన పూజారి లైఫ్ని స్టార్ట్ చేస్తే 60-70 ఏళ్ల వరకు ఉంటే అదే 60-70 ఏళ్ల వరకు అదే గోచితో ఉంటాడు, అదే నిరుపేద కటిక పేదరికంలో ఉంటాడు మాయగా. పాస్టర్లు అని చెప్పుకునే మీరు కోట్లు వేసుకొని 2-3 నెలలు కాగానే ఒక్కటేసారి ఫైనాన్షియల్గా ఇంత బిల్డ్ అవ్వడానికి ఏందండి? ఇల్లు లేని వాళ్ళు ఉన్నారండి, సొంత చర్చి లేని వాళ్ళు ఉన్నారండి, కనీసం వాహనం లేని పాస్టర్లు కూడా ఉన్నారు సార్. అందరు పాస్టర్లో కూడా హైలీ
డెవలప్డ్ అని అనకండి సార్. దేవుడు దీవిస్తే అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తప్పుగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అది ఉంది ఇది ఉందని అంటున్నారు. కానీ నాకంటూ సొంత ఇల్లు లేదండి. నాకు ఈ రోజుకి సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, ఏది నాకంటూ లేదు. నేను ఈ రోజు చెప్తాను, అంత బినామీ పేరు మీద ఉందా? మీరు చెక్ చేసుకోండి సార్, మీరు చెక్ చేసుకోండి. ఎక్కడా కూడా ఎంత అని చెప్పి నేను ఎక్కడ ప్రెషర్తో ఎవరిని అడగను సార్. పిలిస్తే ఇస్తే తీసుకుంటాం, ఎంత ఇస్తే అంత అన్నాడు. ఇప్పటివరకు ఎన్ని ఒక అంటే ఈ బైబిల్ నడ్డు పెట్టుకుని 8,000 కోట్లు సంపాదించారు మీరు? ఉంటే బయటికి పెట్టండి, ఇన్కమ్ ట్యాక్స్ కి కంప్లైంట్ ఇవ్వండి. ఏమీ లేదు సార్. సార్ నేను డబ్బు సంపాదించుకునే రోజు వస్తే ఆ రోజు ముందు రోజే నేను దేవుడు నన్ను తీసేసుకోవాలని కోరుకునే ఏకైక వ్యక్తిని నేను. డబ్బు నా బ్యాంక్. మీరే అన్నారు ఆల్రెడీ నేను కొంతవరకు ఇస్తే తీసుకుంటా కానీ నేను ప్రెజర్ చేయను. అది దేవుడి కొరకు ఉపయోగిస్తాను సార్. బోల్డ్ అంత మెయింటెనెన్స్ ఉంటుందండి చర్చిలు ఉన్న తర్వాత. చాలా చర్చిలకు మెయింటెనెన్స్ ఏముంటుందండి సార్? ఎందుకు ఉండదు సార్? చర్చిలకి మెయింటెనెన్స్ ఉంటుంది సార్, కరెంట్ బిల్స్ ఉంటాయి సార్, క్లీనింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కుర్చీలన్నీ చాలా ఉంటాయండి. విధవరాలకి ఇస్తూ ఉంటాం సార్, మేము లేని వాళ్ళకి పెడతా ఉంటాం సార్. సంవత్సరం వచ్చేటప్పటికి చాలా మందికి. క్రిస్టియానిటీలో దేవుని ఆకారం ఏందో తెలియక, లేదంటే దేవుడు ఎలా ఉంటాడో తెలియక, లేదంటే దేవుడిని ఏ రకంగా పూజించాలనో తెలియక ఇదే బాప్టిజం తీసుకున్న వ్యక్తులు ఈరోజు మా హైందత్వాన్ని కాపీ చేసే ప్రయత్నం. ఒకడేమో చర్చిలకు బోనాలు ఎత్తుకొని పోతాడు, ఒకడేమో కొబ్బరికాయలు కొడతాడు, ఒకడైతే ఏకంగా కోడే కోస్తాడు, ఏటపోతే వస్తాడు. అది సమాచారం జాతర. మీకంటూ ఒక సాంప్రదాయాలు లేకపోతే లేవని చెప్పుకోండి. మమ్మల్ని కాపీ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? దీనికి మీరు సమానం చెప్పాలి. ఇటువంటి విజువల్స్ కూడా మీరు చూసుంటారు. చూసాను సార్, నేను అదే సార్. మీరు అన్నది 100% కరెక్ట్ అండి. నేను మొదటి నుంచే కరెక్ట్ మాట్లాడుతున్నా, మీరే ఇప్పుడు నాకు కదా ఎందుకు చెప్తున్నాను చూడండి. ఇలాంటి వాళ్ళ వల్ల క్రీస్తుకు డ్యామేజ్ వస్తుందండి, క్రైస్తవ్యం డ్యామేజ్ వస్తుందండి. అలాంటి ఆచార వ్యవహారాలు ఏమీ లేవు సార్ క్రైస్తవ్యం. మరి లేని ఇప్పుడు నమ్ముతున్న వాళ్ళు గొర్రెబిడ్డలు అన్నట్టే కదా. ఒకటే చెప్తున్నాడు గొర్రెబిడ్డలే వాళ్ళ, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. ఆత్మతో సత్యముతో ఆరాధన. ఎవరండి గొర్రెబిడ్డలో? బోనాలు ఎత్తే వాళ్ళు గొర్రెబిడ్డలు అండి. బోనాలు ఎత్తేటువంటి క్రైస్తవులు పాస్టర్లు గొర్రెబిడ్డలు అనకండి, తోడేళ్ళు బిడ్డలో. గొర్రె బిడ్డలో గొర్రె స్వరూపం పొందుకున్న అలాంటి పనులకు దూరంగా ఉంటారు. గొర్రెలు అండమైన ఏంటంటే ఇంక మీ పని మమ్మల్ని. మరి ఎంత హాస్యాస్పదం కాకపోతే చర్చిల ముందు కోడి కోయడం ఏంటి సార్, కొబ్బరికాయలు కొట్టడం ఏంటి సార్? ఇదేం సంస్కృతి? గొర్రెబిడ్డలు కాకపోతే ఏమనాలి చెప్పండి మీరు. కరెక్ట్ కాదు సార్ అది, నేను చెప్తున్నానండి. అలా చేసే వాళ్ళు క్రైస్తువులు కాదు. ఓకే, క్రైస్తువులు ఎవరైనా మా హిందుత్వంలో ఇదే తిరుమల తిరుపతికి వెళ్ళి మటన్ తినంగా లేదంటే మందాగి ఎవడన్నా పోతాడా? ఒక్కరిని చూపించండి మీరు. అదే మీ చర్చిల ముందు 100 మంది కోడికి వస్తారు, 100 మంది బోనాలు ఎత్తుతున్నారు, లేదంటే 100 మంది కొబ్బరికాయలు కొడుతున్నారు. అది తప్పే సార్. ఇది మా గొప్పతనం అని చెప్తాం. అది తప్పు సార్. ఇది గొప్పతనం అని చెప్తాం. అది తప్పేనండి. అది అసలు క్రైస్తవుల్లో లేని ఆచారం అండి. కానీ అందొక మాట అన్నారు, మా హిందువుల్లో అక్కడికి వెళ్తారు అని చెప్పి. మంచిదే, చాలా క్రమంగా ఉంటారండి. స్వామీజీలు కావచ్చు, దీక్ష తీసుకున్న వాళ్ళు కావచ్చు, మాల తీసుకున్న వాళ్ళు కావచ్చు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు అలాగా. ఇప్పుడు కూడా దీక్ష మా హిందుత్వంలో ఈరోజు సోమవారం అండి, సోమవారం వస్తే ఒక పొద్దులు ఉంటారు, నాన్ వెజ్ తినరు, మందాగారు, లేదంటే శనివారం కూడా అట్లే ఒక్కొక్క రోజు సంవత్సరానికి ఒక రోజు అదేదో పేరు పెట్టుకుంటారు, డిసెంబర్ నవంబర్ మంత్ లో చేస్తారు. ఏం పేరు అది? ఏం పేరు అండి? క్రిస్మస్ పెట్టుకుంటారు. ఆ రోజు ఏం చేస్తారండి? మా హిందుత్వం పేరు మీద మేము ప్రతి నెలలు పండగల పేర్ల మీద 1000 మందికి భోజనాలు చేస్తాం, మా ఫ్రెండ్స్ ని పిలిపించుకుంటాం, వాళ్ళకి మర్యాద చేస్తాం. మా సంస్కృతి సాంప్రదాయాలు గొప్పదనాన్ని చేసే కనబడుతున్నాయి సార్. మా చేసే ఎందుకు ఇంతగా కనబడట్లేదంటే అండి, చేసి కనబడకుండా చెయ్యమన్న దేవుడు అండి. నీ కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు. దొంగలు ఎవరన్నా చేస్తే ఇస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మేమేంటో ఈ చేతి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు, ఈ చేతి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు అన్నాడు. కాబట్టి మేము చేసి చాలా వరకు మరుగైపోయినాయి. చేస్తేనే కదా, కనబడకుండా చేస్తేనే కదా. ఏమీ చేయలేదండి. మదర్ తెరీసా ఇంత చేసింది ఏ దేవుని బట్టండి? ఏ దేవుని బట్టండి? ఏంటి అనాథాశ్రయాలు అని చెప్పి ఏ గ్రంథాన్ని బట్టి పుట్టుకొచ్చేయండి? ఒకసారి అండి, ఇలా విధవరాలని అనాథ పిల్లల్ని చేరదేవడం అనేది ఎక్కడ నుంచి పుట్టుకొచ్చిన ప్రేమ అండి? ఒకసారి అడుగుతున్నాను సార్. అంటరానితనం అనేటువంటిది ఈ గ్రంథంలో ఉందా సార్? అంటరానితనాన్ని తుడిచేసింది ఏ గ్రంథం అండి? అక్షరాస్యతను తుడిచేసింది ఏ గ్రంథం అండి? చెప్పండి. బాల్య వివాహాలను తుడిచేసింది ఏ గ్రంథం అండి? తుడిచింది ఏ గ్రంథం? తుడిచింది ఏ గ్రంథం అండి? సతీ సహగమనాన్ని తుడిచింది ఏ గ్రంథం అండి? అన్ని బైబిల్ గ్రంథమే. మరి ఆ క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాళ్ళు ఈ భూమి మీదకి, భారతదేశం మీదకి రాకపోయి ఉంటుంటే సార్, ఈ రోజున నా తండ్రికని చచ్చిపోతే మా తండ్రి గారి చిత్తులో మా అమ్మగారు కూడా ఎక్కి చచ్చిపోవలసిన అవసరత సార్. మీరు సతీ సహగమనాన్ని ఆపిరని మీరు అంటున్నారండి. ఈ దేశంలో మహిళలకు కూడా సర్వ సమానమైన హక్కులు ఉండాలని చెప్పింది, పోరాడింది మేం కదా సార్. సావిత్రిబాయి లాంటి వ్యక్తులు కదా మాట్లాడండి. పోరాడారండి.
మన భారతదేశంలో హైందువులు కూడా చాలా మంది చాలా మంచి పనులు చేశారు, కానీ చాలా భయంకరమైనటువంటి ఆచారాలని కొట్టివేయడంలో క్రైస్తవం యొక్క పాత్ర పోషణ ఉంది భారతదేశంలో అంటున్నాను సార్.